సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారికి జనసేన జిల్లా నేత నూనె మల్లికార్జున యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుందన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు జనసేన నాయకులు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గోమతి నగర్ జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. దుర్ఘటన చాలా దురదృష్టకరం. దీని మీద ముఖ్యంగా కూడా అధికారులు బాధ్యత వహించాలి. గతంలో కూడా ఇదే యాక్సిడెంట్ అదే ప్లేస్లో సంగం రూట్లో జరగడం చాలా బాధాకరం. ముఖ్యంగా కూడా ఈ టిప్పర్లు రాంగ్ రూట్లో వచ్చి చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ట్రాఫిక్ సమస్యని కంట్రోల్ చేయాలి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా కూడా మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి, పవన్ కళ్యాణ్ గారు అయినవ్వండి, అందరినీ ఆదుకునే పరిస్థితి. మా జనసేన డ్రైవర్ కూడా ఒక అతను చనిపోవడం జరిగింది. అతనికి కూడా ఇవాళ 7 ఫ్యామిలీలకి మా పార్టీ తరఫున అయితేనేవ్వండి, కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏమి కావాలో సౌకర్యాలను ఏర్పాటు చేసి 7 మంది పాపం నిరుపేదలు వాళ్ళందరికీ అన్ని విధాలా మేము సహకరిస్తాం. వాళ్ళకి అందుబాటులో ఉంటాం. ఏ సమస్య వచ్చినా కానీ మా దగ్గరికి వస్తే మేము ఎప్పుడు మా జనసేన పార్టీ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఏం కావాలన్నా చేయగల సమర్థత అనేది మా పార్టీలో నాయకులు కానీ మంత్రి నారాయణ గారు అయితేనేవ్వండి, అదేవిధంగా ఈరోజు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు అయితేనేవ్వండి, నాయకులందరూ కూడా మా జనసేన నాయకులు టిట్కో చైర్మన్ వేములపాటి అయ్యూ కుమార్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడ రాలేని దానివల్ల కొంత నా చైర్మన్ గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మా చైర్మన్ గారు చెప్పి మా జనసేన పార్టీ తరఫున వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులు పొట్టకొట్టొద్దు, ఉచిత ఇసుక విధానాన్ని ఇవ్వండి అని చెప్పి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే బకాసుర ఇసుక భూస్వాముల దాహానికి ఈరోజు పేదల ప్రాణాలు బలి అయ్యారని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ రోజున బాడీలు చూస్తే హృదయ విదారకంగా ఉంది. పార్ట్స్ అయిపోయిన హెవీ వెయిట్స్తో ట్రక్లు రాంగ్ వేలో వస్తూ ఉన్నాయి. గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఎవరైతే ఎస్పీ గారు వస్తున్నారని చెప్పి ఇసుక తోలకొందారులకు అందరికీ 2-3 రోజులు సెలవులు ఇచ్చి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపాడుకున్నారు. 18 టన్నులతో వెళ్లాల్సిన ట్రక్కులు ఏదో ఉచిత ఇసుక కదా తలగొట్టేస్తాం నిండుగా వేస్తాం అన్నట్టుగా 25 టన్నులతో ఈరోజు రోడ్ల మీద పోతున్నాయి. మీరు తీసుకున్న ఇసుక కేవలం ఉచితంగా లభించే సొత్తు మాత్రమే కాదు, మా రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి, మా ప్రాణాలు బలి అవుతున్నాయి. అయినా కూడా మీకు లెక్కలేదు. ఈరోజు కావాలని చేసింది కాకపోయినా ఆ ఇసుక కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అయితే లేదు. నిన్నటి రోజున గత 3 నెలల ముందర నా బిడ్డకు కూడా ట్రాక్టర్ కాలు మీద ఎక్కిందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. 2వ ట్రిప్ తోలుకుంటా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రభుత్వాలు దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు చంద్రబాబు నాయుడు గారు అయితేమి, జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేమి ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే స్పందించి బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. మా మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా ఆదివారం ఇక్కడ విజిట్ చేసి వీళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఆర్థికంగా కానీ మరో రకంగా కానీ అన్ని రకాలు కూడా కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ ఆమె ఇళ్లల్లో పనిచేసుకున్న ఒక లేడీ అండి. ఆమె తర్వాత తను చూస్తే బయలుదేరి ఏ రోజు పోతే కానీ ఆ రోజు ఇల్లు జరగని పరిస్థితి, ఇళ్లలో పనిచేస్తే కానీ ఇల్లు జరగని పరిస్థితి. వాళ్ళ కొడుకు చూస్తే స్టంట్ వేస్తున్నారంట, వాళ్ళ ఆయన చూస్తే హెల్త్ బాగాలేదంట. మొత్తం టోటల్గా ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిందండి. అలాగే ఇందుకూరుపేటలో చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్త ఇద్దరు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు ఇద్దరు అనాథలు అయ్యారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందండి. అలా అందరినీ మొత్తం టోటల్ ఈ 7 మందికి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం తరఫున మా జనసేన పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఇసుక ట్రిప్పర్కి ఎటువంటి నిబంధనలు లేకుండా విఐపి పాసుల వల్లే తిరుగుతున్నాయండి. వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకసారి మా బాబుకు కూడా ఇలా ట్రాక్టర్ ఎక్కితే 3 months బెడ్ మీద ఉన్నాడు. అది చిన్న విషయం అండి. ఇది చూస్తే ఇసుక టిప్పర్లు ఇలా అసలు ఆ వెహికల్ని పట్టుకొని లాక్కొని వెళ్ళడం చాలా బాధాకరం. ఈ దుర్ఘటనలో నష్టపోయిన కుటుంబాలన్నిటికీ కూడా మా జనసేన పార్టీ కావచ్చు, అలాగే జనసేన పార్టీ తరఫునతోటి ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, వీళ్ళకి 100% న్యాయం జరిగేలా మమ్మల్ని అందరికీ మాకు సెంట్రల్ ఆఫీస్ ఆదేశాలు అందించారు. మేము దాని ప్రకారం వీళ్ళందరికీ న్యాయం జరిగేదానికి 100% కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ బాధాకరమైనటువంటి ఈ సంఘటన సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.